మీరు పగలనగా రాత్రనగా కష్టపడి ఇల్లు కట్టుకుందామని డబ్బులు దాచుకున్నారు. కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత మీకు సరిపడేంత డబ్బులు వచ్చాయి. మీరు ఆ డబ్బుల్ని సేఫ్ గా బ్యాంక్ లో దాచుకుందామని అనుకున్నారు. కానీ ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మీరు డబ్బులు దాచుకున్న బ్యాంక్ వాళ్ళని మోసం చేసి బ్యాంక్ లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 34,000 కోట్ల స్కామ్ చేశారు. DHFL అనే ఒక కంపెనీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులు సరిగ్గా లేని పల్లెటూర్లకు వెళ్లి ఇల్లులు కట్టుకోవడానికి డబ్బుల్ని లోన్ గా ఇస్తూ ఉంటారు. ఇదే కంపెనీ ఈ రోజు బ్యాంకులను మోసం చేసి 34,000 కోట్లను దోచేశారు. ఇప్పటి వరకు ఇండియా చరిత్రలోనే ఇంత పెద్ద బ్యాంక్ స్కామ్లు ఎప్పుడు జరగలేదు. సో ఈ రోజు వీడియోలో అసలు ఈ స్కామ్ ని వాళ్ళు ఎలా చేశారనేది చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 2019 అండ్ 2020 మధ్యలో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకుల్లో డబ్బులు కొరత వచ్చింది. ఆ రెండు బ్యాంకులు ఒక యూజర్స్ ఎంత ట్రై చేసినా వాళ్ళ డబ్బుల్ని విత్డ్రా చేసుకోలేకపోతున్నారు. ఈ రెండు బ్యాంకుల మీద ఆర్బీఐకి డౌట్ వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పెట్టింది. ఈ రెండు బ్యాంక్స్ ఒక హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కామన్ గా వాధ్వాన్ అనే ఒక ఫ్యామిలీతో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ వాధ్వాన్ ఫ్యామిలీ వాళ్ళకి 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, దీన్ని HDIL అని అంటారు. అండ్ ఇంకొకటి దివాన్ హౌస్ ఫైనాన్స్ లిమిటెడ్, దీన్ని DHFL అని అంటారు. ఈ రెండు కంపెనీలు కలిసి ఈ స్కామ్ ని చేశాయి. 2019 మే నెలలో DHFL వాళ్ళు తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఇంట్రెస్ట్ కట్టలేదు. డబ్బులు ప్రాబ్లం గా ఉన్నాయి, కట్టేస్తామని చెప్పారు. జూలై నెల వచ్చింది. ఒక్క బ్యాంక్ కి కూడా వీళ్ళు తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టట్లేదు. డిపాజిటర్స్ ఈ కంపెనీ మీద కేసు ఫైల్ చేశారు. ఇక్కడి నుంచి ఈ స్కామ్ బయటకు వచ్చింది. వీళ్ళు స్కామ్ ఎలా చేశారో తెలుసుకోవాలంటే మీకు 4 పార్ట్స్ తెలియాలి. అందులో ఫస్ట్ ది DHFL ఒక ఫ్యామిలీ గురించి తెలియాలి. సెకండ్ ది DHFL అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. థర్డ్ ది వీళ్ళు మనీ ఎలా లాండరింగ్ చేశారనేది తెలుసుకోవాలి. అండ్ ఫైనల్ గా వీళ్ళు స్కామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారో తెలుసుకోవాలి. మొదటిగా వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. 1947 ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ఇండియాలో ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. అతని పేరే కుల్దీప్ సింగ్ వాధ్వాన్. ఈ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు రాజేష్ వాధ్వాన్, ఇంకోరు రాకేష్ వాధ్వాన్. ఏప్రిల్ 1984లో రాజేష్ వాధ్వాన్ DHFL ని స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుతానికి రాజేష్ వాధ్వాన్ ఇద్దరు కొడుకులైన కపిల్ అండ్ ధీరజ్ వాధ్వాన్లు ఈ HDFL ని రన్ చేస్తున్నారు. కొన్నిసార్లు తన కోడలైన అరుణ కూడా ఈ DHFL ని రన్ చేస్తూ ఉంటది. తన రెండో కొడుకైన రాకేష్ వాధ్వాన్ 1996లో HDIL ని స్థాపించాడు. తన కొడుకైన సారంగ్ వాధ్వాన్ దీన్ని రన్ చేస్తున్నాడు. ఈ DHFL స్కామ్ లో మెయిన్ క్యారెక్టర్స్ కపిల్ వాధ్వాన్ అండ్ ధీరజ్ వాధ్వాన్. వీళ్ళిద్దరితో పాటు ఇంకో మెయిన్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ని వీడియో మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తాను, ఎందుకంటే ఈ రోల్ చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ పర్సన్ గురించి తెలుసుకునే ముందు అసలు DHFL ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. DHFL అనేది ఒక NBFC అంటే ఏంటో నా లాస్ట్ లోన్ యాప్ స్కామ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడలేని వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. వీళ్ళకి ఎలాంటి బ్యాంకులు ఉండవు. కేవలం లోన్ ఇవ్వడానికి మాత్రమే గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. జనరల్ గా మనం లోన్ కావాలంటే బ్యాంకులకి వెళ్తాం. ఉదాహరణకి మీకు హోమ్ లోన్ కావాలంటే బ్యాంక్ కి వెళ్తే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఉదాహరణకి చాలా రకాల ఫార్మ్స్ ని నింపాలి. పోనీ ఆ ఫార్మ్స్ ని నింపితే లోన్ ఇస్తారా అంటే ఇవ్వరు. చాలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ కొన్ని ఏరియాస్ లో అయితే అసలు బ్యాంకులే సరిగ్గా ఉండవు. సో ఇలాంటి ప్లేసెస్ లో ఉండే ప్రజలు ఏం చేస్తారంటే NBFCs దగ్గరికి వెళ్తారు. వీళ్ళ దగ్గర బ్యాంక్ లో నింపిన ఫార్మ్స్ నింపనవసరం లేదు. బ్యాంకుల ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. సో చాలా మంది ప్రజలు ఈ NBFCs దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఈ NBFCs కి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. మనం DHFL గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానినే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. వీళ్ళు బ్యాంకుల దగ్గర పెద్ద అమౌంట్ ని తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్ గా తీసుకొని ప్రజలకి ఎక్కువ ఇంట్రెస్ట్ కి లోన్ గా ఇస్తారు. ఉదాహరణకి DHFL వాళ్ళు SBI లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 5% ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకున్నారు అనుకోండి. వాళ్ళు ప్రజలకి 8 నుంచి 12% ఇంట్రెస్ట్ కి ఇస్తూ ఉంటారు. ఈ 3 నుంచి
7% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి ప్రాఫిట్ గా ఉంటుంది. 2012 వరకు అంతా బాగానే జరిగింది. డిహెచ్ఎఫ్ఎల్ వాళ్ళు బ్యాంక్స్ కి లోన్ కూడా టైం కి కట్టేస్తున్నారు. ఇక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీనే మార్చేసింది. 34,000 కోట్ల స్కామ్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్. ఇది ఓవర్ నైట్ లో జరిగిన స్కామ్ కాదు. ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగిందో చెప్తాను. నవంబర్ 30, 2021 యూనియన్ బ్యాంక్ సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్లి డిహెచ్ఎఫ్ఎల్ రీసెంట్ గా ఒక ఫైనాన్స్ ప్రాజెక్ట్ కోసం ఒకరికి 14,000 కోట్లు ఇచ్చిందని చెప్పింది. కానీ నిజానికి ఇదంతా ఒక ఫేక్ లోన్స్. వాళ్ళు ఎవరికీ లోన్ ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం 66 వేర్వేరు కంపెనీలకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి. కానీ అందులో 25 కంపెనీలకి అసలు అడ్రస్సే లేదు. ఇక్కడి నుంచే డిహెచ్ఎఫ్ఎల్ ఒక సీక్రెట్స్ బయటకు రావడం మొదలయ్యాయి. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు డిహెచ్ఎఫ్ఎల్ ఒక ఫ్యామిలీ గురించి అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను. ఇంకా మిగిలిన 2 పాయింట్స్ గురించి చెప్తాను. అదే మనీ లాండరింగ్ ఎలా చేశారు అండ్ ఈ స్కామ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు. జనరల్ గా మనీ లాండరింగ్ చెయ్యాలంటే 3 స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ ది ఇనిషియల్ ప్లేస్మెంట్. ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ లేదా క్రిమినల్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేయడానికి ఒక బిజినెస్ పెడతారు. ఇంకా బాగా అర్థం కావాలంటే నా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందనుకోండి, నేను ఒక రెస్టారెంట్ ని పెట్టి నా అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తాన్ని ఆ రెస్టారెంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫేక్ బిల్స్ ని జనరేట్ చేస్తాను. ఉదాహరణకి నాకు రోజుకి 20,000 రూపాయలు సేల్స్ అయ్యాయి అనుకోండి, కానీ నేను 40,000 రూపాయలు సేల్స్ అయినట్టు ఫేక్ బిల్స్ ని జనరేట్ చేస్తా. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఇన్ని ప్రాఫిట్స్ వస్తే ట్యాక్స్ కట్టాలి కదా అని. కానీ కాదు, ఇక్కడే సెకండ్ స్టెప్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తారంటే రెస్టారెంట్ లో వచ్చిన ప్రాఫిట్స్ తో రెస్టారెంట్ పేరు మీద కొన్ని ల్యాండ్స్ ని అండ్ వస్తువుల్ని కొంటారు అండ్ కొన్ని షెల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ షెల్ కంపెనీస్ అంటే పేపర్ కంపెనీస్. అంటే ఈ కంపెనీలో ఎలాంటి వర్క్స్ అవి జరగవు, జస్ట్ పేరుకే ఒక కంపెనీ. ఇంకా బాగా అర్థం కావాలంటే జస్ట్ కంపెనీ ఉందనే పేరుకే. మాక్సిమం ఈ కంపెనీలన్నీ ట్యాక్స్ లేని కంట్రీస్ లోని అండ్ ఐలాండ్స్ లోని ఉంటాయి. ఇక్కడ నుంచి థర్డ్ స్టెప్ మొదలవుతుంది. ఈ షెల్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ షెల్ కంపెనీకి వచ్చిన అమౌంట్ ని క్యాష్ రూపంలో విత్డ్రా చేసి వేరు కంట్రీల్లో ల్యాండ్లని అండ్ స్టాక్స్ ని కొనడం మొదలు పెడతారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల బ్లాక్ మనీ అంతా వైట్ గా మారుతుంది. ఇప్పుడు మీకు వీళ్ళు మనీ లాండరింగ్ ఎలా చేస్తారో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్, హెచ్డిఎఫ్ఎల్ వాళ్ళు ఈ స్కామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారో చూద్దాం. 2012లో ఏదైనా ఒక ఎన్బిఎఫ్సికి లోన్ కావాలంటే ఆ ఎన్బిఎఫ్సి యొక్క ట్రస్ట్ ఇష్యూస్ అండ్ వాళ్ళ బ్యాంకులతో ఉన్న కనెక్షన్ ని బేస్ చేసుకొని వాళ్ళకి లోన్లు ఇచ్చేవి. అప్పట్లో డిహెచ్ఎఫ్ఎల్ కి మంచి నేమ్ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మేము ఇంకా ఎక్కువ మందికి హోమ్ లోన్స్ ఇవ్వాలనుకుంటున్నామని బ్యాంకులకి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ ఆ డబ్బులు లోన్ కోసం వచ్చిన వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళలేదు. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళాయి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. 2012లో కపిల్ వాధ్వాన్ అండ్ ధీరజ్ వాధ్వాన్ ఇద్దరు కలిసి ఈస్ట్ ముంబైలో బాండ్రా అనే ప్లేస్ లో వీళ్ళ కొత్త ఆఫీస్ పెట్టాలనుకున్నారు. వీళ్ళు బ్యాంకులకి ఏం చెప్పారంటే బాండ్రా బ్రాంచ్ దగ్గర చాలా మంది కస్టమర్స్ లోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకనే అమౌంట్ ని మొత్తం బాండ్రా బ్రాంచ్ కి పంపిస్తున్నామని చెప్పారు. ఈ అమౌంట్ ని హోమ్ లోన్ కింద జనాలకి ఇస్తున్నామని చెప్పి 2,60,315 అకౌంట్లకి ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు. నిజానికి అవన్నీ ఫేక్ అకౌంట్లు. డిహెచ్ఎఫ్ఎల్ లో లోన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ కస్టమర్ డిహెచ్ఎఫ్ఎల్ దగ్గరికి వెళ్ళాక లోన్ రిక్వెస్ట్ ఫామ్ ని ఫిల్ చేయాలి. తర్వాత ఈ కస్టమర్ ఒక డీటెయిల్స్ వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. డేటాబేస్ తో పాటు రైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ డీటెయిల్స్ ని రాసుకుంటారు. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ ని మేనేజర్ కి ఇస్తే మేనేజర్ లోన్ కి అప్రూవల్ ఇస్తాడు. కానీ ఈ 2,60,000 అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ గురించి వీళ్ళ డేటాబేస్ లో ఎలాంటి రికార్డులు లేవు. లోన్ అప్రూవ్ అయ్యే ఫామ్ ని కూడా డైరెక్ట్ గా ఈమెయిల్ లో పంపించారంట. అలా వీళ్ళ డబ్బుల్ని బ్యాంక్ నుంచి స్కామ్ చేశారు. అసలు ఈ బాండ్రా బ్రాంచ్ అనేది జస్ట్ ఒక ఫేక్ బ్రాంచ్. ఆ 2,60,000 అకౌంట్లతో పాటు 66 వేరు కంపెనీలకు కూడా వీళ్ళ డబ్బుల్ని పంపించారు. ఇవి కూడా ఫేక్ కంపెనీలే. ఈ 2,60,000 అకౌంట్లు అండ్ ఈ 66 కంపెనీలు వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని షెల్ కంపెనీలకి పంపిస్తారు. ఆ షెల్ కంపెనీల నుంచి ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీళ్ళు ఆ డబ్బుల్ని వేరే దగ్గర అసెట్స్ కొనడానికి యూజ్ చేస్తారు. అయినా ఈ కంపెనీ ప్రమోటర్స్ చాలా సార్లు జైలుకి వెళ్లారు. ఈ కంపెనీ ప్రమోటర్స్ చాలా సార్లు జైలుకి వెళ్ళిన ప్రతిసారి బెయిల్ మీద బయటికి వచ్చేసేవారు. నేను వీడియో స్టార్టింగ్ లో 3 వ్యక్తులు మెయిన్ అని చెప్పాను. 3వ వ్యక్తి ఎవరో కాదు, మన ఇండియన్ పొలిటీషియన్స్. నేను ఇక్కడ పర్టికులర్ గా ఒక పార్టీ అని చెప్పను. ఈ డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ ఎన్నిసార్లు అయితే జైలుకి వెళ్లారో అన్నిసార్లు సింపుల్ గా తిరిగి వచ్చేసారు. దీనికి రీజన్ మన ఇండియన్ పొలిటీషియన్స్. నేను ఎందుకు అంటున్నానంటే జనవరి 21, 2020 కపిల్ వాధ్వాన్
వాడిని పిఎంఎల్ఏ కింద అరెస్ట్ చేశారు. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. తను జైలుకి వెళ్ళిన ఒక్క నెలలోనే అంటే ఫిబ్రవరి 22, 2020 తనకి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ ని బొంబాయి హైకోర్టు ఇచ్చింది. తనకి ఎగైనెస్ట్ గా ప్రతిదీ సాక్ష్యంతో సబ్మిట్ చేసిన కోర్టు మాత్రం తనకి బెయిల్ ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ డబ్బుల్ని కోల్పోయారు. వీళ్ళకి బ్యాంక్స్ ఇంత డబ్బులు లోన్ గా ఇవ్వడానికి ఇంకో రీజన్ ఉంది. 2015లో పిఎం ఆవాస్ యోజన అనే ప్రాజెక్ట్ మొదలయ్యింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి లోన్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించి లోన్లు ఇవ్వడానికి ఈ స్కీమ్ ని పెట్టారు. గవర్నమెంట్ ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల బ్యాంక్స్ వాళ్ళు ఈ హెచ్డిఎఫ్ఎల్ కి తక్కువ ఇంట్రెస్ట్ కి ఎక్కువ అమౌంట్ ని లోన్ కింద ఇచ్చారు. ఫైనల్ గా పిరమల్ అనే ఒక గ్రూప్ డిహెచ్ఎఫ్ఎల్ ని కొని బ్యాంక్స్ కి ఇవ్వాల్సిన చాలా అమౌంట్ ని వాళ్ళే కట్టారు. కానీ డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్స్ లో పెట్టిన వాళ్ళు అండ్ వీళ్ళకి బాండ్స్ ని సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి బాగా లాస్ వచ్చింది. ఇలాంటి స్కామ్స్ వల్ల గవర్నమెంట్ బ్యాంక్స్ కి చాలా నష్టం జరుగుతున్నాయి. వీళ్ళని ఆదుకోవడానికి గవర్నమెంట్ బ్యాంక్స్ కి కొంత అమౌంట్ ని ఇస్తుంది. వాళ్ళ సొంత డబ్బులేమీ ఇవ్వరు. మన దగ్గర ఎక్స్ట్రా ట్యాక్స్లు వసూలు చేసి వాళ్ళ లాస్ ని కవర్ చేసుకుంటారు. ఈ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.